నమస్తే. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు కూర రఘుత్తం రెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతా ఉంది, టీచర్లందరూ ఎవరి వైపు బొగ్గు చూపుతా ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఎట్లా ఉంది కరీంనగర్, మెదక్ కావచ్చు, అటు ఆదిలాబాద్, నిజామాబాద్ ఎన్నికల్లో టీచర్స్ ఎన్నికలు కూడా ఉన్నాయి. టీచర్స్ అందరూ ఎవరి వైపు ఉండబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతా ఉంది, మీరు పోటీ చేస్తూ ఉన్నారు, ఎట్లా అంటే గ్రౌండ్లో ఎక్కువ కనిపిస్తలేరని చెప్పేసి అంటున్నారు కదా, ఎట్లుంది? ధన్యవాదాలు సార్. మీకు ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు ఉపాధ్యాయులకు సంబంధించిన మన రాజ్యాంగం కల్పించిన ఒక బ్రహ్మాండమైన హక్కు. ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో కేవలం ఉపాధ్యాయులకు అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు, ఉపాధ్యాయ సంఘంలో పనిచేసిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. అనుభవం లేకుండా, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేయకుండా, అధికారుల దగ్గర ప్రాతినిధ్యాలు చేయకుండా, ఇవాళ నాకు సమస్యలు తెలుసు, నేను ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తానని కొందరు మిత్రులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని చూసి సిగ్గుపడన్నా, బాధపడన్నా, ఏడవన్నా అర్థం కావట్లేదు. 36 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా నేను కరీంనగర్ నియోజకవర్గానికి శాసన మండలి సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ, ఉపాధ్యాయుడు 36 సంవత్సరాల సేవాకాలంలో పనిచేసినటువంటి వాడు, ఉద్యమాల చరిత్ర, ఉపాధ్యాయుల ఉద్యమ చరిత్ర పాల్గొన్నవాడిని, తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాల్గొన్నవాడిని, అనేక రకాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాడిని, ఏ అనుభవం లేని ఒక రియల్టర్కు, ఒక కార్పొరేట్ వ్యక్తులకు గనక మా ఉపాధ్యాయుల అవకాశం ఇస్తే ఉపాధ్యాయునికి ఉన్న విలువ పెరుగుతుందా, రాజ్యాంగానికి మనం ఏ రకంగా గౌరవించినట్టు ఆ రకమైన వ్యక్తులను ఎన్నుకుంటే మన వ్యవస్థ బలహీనపడుతుందా, బలపడుతుందా ఆలోచించాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులందరినీ మీ ద్వారా కోరుతున్నాం. ఓకే సార్, మీలాంటి ఒక ఉద్యమకారులు కావచ్చు, టీచర్ల సమస్యలపైన గత కొంతకాలంగా ఫైట్ చేసిన వాళ్ళను కాదనుకొని PRTU నుండి వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంది? అది పదే పదే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఏ సీనియర్ 15 సంవత్సరాలు దాటిన ఏ పౌరుని అడిగినా నాకంటే కరెక్ట్ సమాధానం మీకు వస్తుంది. ఓకే, జరిగిన తతంగం ఏంటిది, ఏం జరిగింది, ఎందుకు నాకు ఈ సంఘం ఇబ్బంది పెట్టింది, ఒక సిట్టింగ్ శాసన మండలి సభ్యుని కాదని నా దగ్గర ఏమైనా నేరవపరు ఉంటే ఇవాళ మీ దగ్గర ఈ అంశాన్ని చెప్తున్నారు. రేపు ప్రెస్లో చెప్పానండి, ఈ తప్పు చేసి ఉండు మా ఎమ్మెల్సీ అందుకే టికెట్ ఇవ్వలేదని చెప్పి, టికెట్ అమ్ముకున్నాడు అని చెప్పి బాహ్యంగా విమర్శిస్తున్నా కదా, నా మీద తప్పు ఉంటే కదా నీకు అవకాశం ఇస్తాను, ఏది చెప్పకుండా కనీసం నాకు చెప్పాలి కదా, నీకు టికెట్ ఇస్తలేము, ఈ పలానా వ్యక్తికి నేను టికెట్ అమ్ముకుంటున్నాను, నాకు చెప్పకుండా చేసినంటే వాళ్ళ అంతరార్థం ఏందో అందరికీ అర్థమైపోయింది అప్పుడే. నాకు సిట్టింగ్లోనికి సభ్యుడు ఇవ్వకుండా నేను తప్పులు చేసి ఏదైనా నేరార్పణ ఉంటే జైలుకి వెళ్తే నాకు ఇవ్వకపోతే వేరు. నేను సారాసరిగా ఉపాధ్యాయునిగా ఉన్నా, సింపుల్గా ఉపాధ్యాయులు కలిసి తిరిగిన 6 సంవత్సరాల పాటు నా కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ కేంద్రంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటా. నేను నాకు ఇక్కడ ఇల్లు లేదు, క్వార్టర్స్లో ఉండి రోజు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి మా ఉపాధ్యాయుల సాధక బాధకాలు తెలుసుకున్న, వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసిన, శుభకార్యాల్లో పాల్గొన్న, అశుభకార్యంలో పాల్గొన్న ఒక సారస్వత ఉపాధ్యాయుడిగా ఉన్నా కాబట్టి నాకే వస్తుందని ఆశించిన, నాకు రాకుండా వేరే వ్యక్తికి సంఘం ఇచ్చిందంటే ఇక పరమార్థం అది అందరికీ తెలిసిన వ్యక్తి. మీ సంఘంకి సంబంధం లేని వ్యక్తి అంటారా? సంఘానికి సంబంధించిన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి మొదటి తప్పు. ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ఆ 4-5 సంవత్సరాల కింద నాకు రియల్ ఎస్టేట్ వీలైతే లేదు, ఈ డ్యూటీ చేసి కష్టపడుతుందని చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి ఇక ఉపాధ్యాయ ఏ సంఘంలో ఉంటే ఏంది, ఆయన సొంతంగా డబ్బు సంపాదించడానికి రియల్ ఎస్టేట్ వ్యవస్థలో దిగిండు. గత 15 నుంచి రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు సంపాదించిండు. ఇప్పుడు ఆ వ్యవస్థను కాపాడడానికి ఒక రాజకీయ వ్యవస్థ అవసరం వచ్చింది. ఒక రాజకీయ వ్యవస్థ రావాలంటే షార్ట్ కట్లో ఏ ద్వారా శాసన చట్టసభలో వచ్చుమనమంటే మా ఉపాధ్యాయులు 10,000 ఓట్లు 15,000 ఓట్లు ఉపాధ్యాయులను వాళ్ళ దగ్గర మెప్పు పొందితే ఏ రకంగా అయినా సరే, మా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టైనా సరే, ఉపాధ్యాయులను డబ్బు పరంగా కొనైనా సరే చట్టసభలో పోవచ్చు, అవకాశం వస్తుందని చెప్పి ఆ రకంగా వస్తున్నారు అందరూ. అంటే డబ్బు కొమ్ముడు పోయే టీచర్లు అని చెప్పేసి అంటారు. డబ్బు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కడు షార్ట్ కట్ ద్వారా చట్టసభలో రావాలంటే మా ఉపాధ్యాయ శాసన మండలిని ఉపయోగించుకుంటున్నారు. అంటే ఉపాధ్యాయుని విలువను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. మా ఉపాధ్యాయుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో ఆలోచించుకోవాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. కానీ PRTU అనే ఒక సంస్థను నిలబెట్టాలంటే అట్లాంటి ఒక బలమైన నాయకుడు కావాలని కోరుకున్నారు అనుకోవచ్చు కదా. మరి తప్పకుండా ఏది బలమైన నాయకుడు దొంగ నాయకుడా? అంటే PRTU అంటే గొప్ప సంస్థ, దొంగలకు అవకాశం ఇస్తుంది అనుకుంటారా మీరు? ఇచ్చింది కదా, సాక్ష్యం మన దగ్గర ఉంది కదా నాన్న, ఇంకా దానికి ఇస్తుందా అని ఎందుకంటావు? ఆల్రెడీ అది నిరూపించబడ్డది. ఆ వ్యవస్థలో 10 ఏళ్ళ సర్వీస్ ఉన్న ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఆన్ డ్యూటీ ఉండగా ఎందుకు పోటీ చేస్తాడు?
అది చెడు ఆలోచన మంచి ఆలోచన, ఆయన కూడా వ్యక్తిగతంగా చెడు ఆలోచనే. మంచిగా నీతి నిజాయితీగా ఉంటే అక్కడ పునరమణకి ఇవ్వాలి, ఇక్కడ నాకు ఇవ్వాలి. వ్యవస్థను బలోపేతం చేయాలి కానీ బలహీనపరిచే విధంగా ఒక ఉపాధ్యాయ సంఘ నేత ప్రవర్తించినట్టు నీకు తెలియదు. ఏదో నా ద్వారా జాబ్ రావటం చూస్తున్నాం కానీ నీకు అంత తెలిసి అదే విషయాన్ని ప్రసారం చేయి. టీచర్ మరి టచ్లో సార్ ఎట్లా అంటారు, ఏమంటా ఉన్నారు, పోటీలు ఎట్లా ఉండబోతుంది? ఆ టీచర్లు నాన్న నువ్వు ఎన్ని చెప్పు, 5, 10, 15 కరెక్ట్గా ఉపాధ్యాయునికి ఓటేస్తారు. విలువలు పెంచుతారు మా ఉపాధ్యాయులు దిశను నిర్దేశించుకొని సమాజంలో చైతన్యం తెచ్చేది మా ఉపాధ్యాయులే. సమాజాన్ని ఒక మంచి వైపు తీసుకునే ప్రయత్నంలో మా సోదరులు ఉన్నారు. తప్పకుండా మంచినే పెంచుతారు, మంచినే గెలిపిస్తారు. అందులో నేనే మొదటిగా ఉంటా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.